మనకు కాల్ ఉన్నారు. రాజు డెట్రాయిట్ నుండి కాల్ చేశారు. రాజు గారు నమస్తే రాయల్ గారు, కంగ్రాచులేషన్స్. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే అసలు ఆయన వ్యూహం ఎవరికి అర్థం కాలేదో, లేకపోతే ఆయన చేసినటువంటి కొంత త్యాగం అనుకోండి, అది నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ ఇప్పుడు. కాబట్టి ఒక 2-3 క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా జనసేన పార్టీ ఖచ్చితంగా మంత్రి పదవుల్లో ఉండాలి. అవి ఎన్ని మంత్రి పదవులు వస్తాయి ఏంటి అన్నది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ పదవుల పైన నెగోషియేషన్ చేయడము అంటే పదవులు అడగటము ఆయనకు తెలియదు. ఆయన కానీ ఇప్పుడు మాత్రం ఆయన తగ్గకూడదు. ఎందుకంటే కేవలం 21 సీట్స్కే మనం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ లో కీలక పాత్రకి పదవులు మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే, రాజీ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టాలండి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ను అప్గ్రేడ్ చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, ఎందుకంటే ఒక రిమార్కేబుల్ డెవలప్మెంట్ తీసుకురావాలి స్టేట్ లో. అంటే ఇది కేవలం తెలంగాణ మన తెలుగుదేశం జనసేనతో మాత్రమే సాధ్యమైంది అని 5 ఏళ్ల తర్వాత ప్రజలు అందరూ అనుకోవాలి. ఆ దిశగా మీరు గోల్స్ పెట్టుకోండి. ఇంకోటి పోలవరం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పోలవరం గురించి చాలా ఒక రకంగా ఎక్స్టెన్షన్ అయింది. ఆ క్రెడిట్ మోడీ గారు తీసుకుంటారో లేకపోతే జనసేన తీసుకుంటుందా, చంద్రబాబు తీసుకుంటారా, ఎవరు తీసుకున్నా సరే కానీ పోలవరం మాత్రం కంప్లీట్ చేయాలి. అది మీరు కంపల్సరీగా మోడీ గారి యొక్క పూర్తి సహకారం తీసుకోవాలి. పోలవరాన్ని అంత హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఎవరికి క్రెడిట్ వస్తుంది పోలవరం చేస్తే అన్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ కు మాత్రం వెళ్ళకూడదు. కానీ ఖచ్చితంగా మోడీ గారికి వెళ్ళినా సరే క్రెడిట్ ఎవరికైనా వెళ్ళని కానీ పోలవరం కంప్లీట్ చేస్తే అది రాష్ట్ర ప్రయోజనాలకి ఈ కూటమి చిరస్థాయిలో ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. ఇంకోటి క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి ఖచ్చితమైన ప్రణాళిక. మళ్ళీ 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు 30,000 ఎకరాల్లో ఎవరం కూడా డెవలప్ చేయలేము. అన్ని వేల కోట్ల నిధులు ఇవ్వలేరు కేంద్రము. కాబట్టి ఒక స్పెసిఫిక్ గా నిర్దిష్టమైనటువంటి గోల్స్ పెట్టుకుని క్యాపిటల్, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఎలాగైతే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఫర్ సెక్రటేరియట్ కట్టారో అలాగా ఈ 5 years లో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఫర్ సెక్రటేరియట్ ఆంధ్రాలో అమరావతిలో ఒక అద్భుతమైన బిల్డింగ్ ఇనిషియేట్ చేసుకొని కట్టాల్సిందే. మళ్ళీ దానికి ఎవరు కడితే ఎవరికి క్రెడిట్ వెళ్తుంది అనే పొలిటికల్ గేమ్ ఆడుద్ది. కాబట్టి మీ ముగ్గురు నిజంగా ఈ 3 పార్టీలు మంచి సమన్వయంతో పనిచేస్తే ప్రజల మనసుల్లో నిలిచేటట్టుగా చేస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఎంత పొగిడినా తక్కువే అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ గట్స్. థ్యాంక్ యూ అండి. మేడం, ఒక చిన్న సంతోషమైన విషయం అంటే మేడం షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తాను మేడం. వినిపిస్తాను మేడం? వినపడుతుంది కిరణ్ గారు. మేడం, నేను వారధికి చాలాసార్లు వచ్చాను. ఇది నాకు తెలిసి ఒక 15th time 16th time వస్తున్నాను. ఎప్పుడు కూడా మాతో ఆర్గ్యూ చేసేవాళ్ళు వస్తున్నారు, మాతో గొడవ పడేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు వస్తున్నారు. అంటే ఈ నాకున్న హోప్తో ఈరోజుతో ఈ రాష్ట్రం బాగుపడతామని చెప్పి ఈరోజు వచ్చే కాల్స్ అంతా కూడా మంచిగా వస్తాయనుకుంటాం స్టార్టింగ్ కాల్తోనే. ఎందుకంటే ఎప్పుడు మేము ఆర్గ్యూ చేయలేక మేము పొత్తు పెట్టుకున్నారు, ఓడిపోతారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, చంద్రబాబు కోసం పొత్తు పెట్టుకున్నారా, చంద్రబాబుని మొయ్యాలని పొత్తు పెట్టుకున్నారా, మోడీ కోసం పొత్తు పెట్టుకున్నారా, ఇన్ని రకరకాల ఫ్రస్ట్రేషన్లో మేము మాట్లాడేవాళ్ళం. రకరకాలుగా పబ్లిక్ అర్థం చేసుకోకుండా చాలామంది ఒక 50% పీపుల్ అసలు ఒక డిఫరెంట్గా వెళ్ళిపోయి మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి మేము క్యాన్వైజ్ చేసే లోపల వినే పరిస్థితి కూడా లేరు. ఈరోజు పబ్లిక్ ఈ విన్ చూసి అసలు వాళ్ళే పెట్టుకున్న సజెషన్ ఆయన ఒక సలహాదారులు ఎలా చెప్తారు గవర్నమెంట్కి, ఇలా చేయాలి అలా సలహాలు ఇస్తారు. సో అందుకే మేడం కూటమి విజయం ఇలా ఉంటుంది మేము ముందే గెస్ చేసాం. ఈరోజు మేము ఎవరితో ఎక్కువ గొడవపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేసింది కరెక్ట్. మేము ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజలతో ఉంటాం. మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చడానికి ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇందాక ఆయన చెప్పినట్టు అన్ని హామీలు నెరవేరుస్తాం. 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు ప్రజలు, అన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు, విద్యాశాఖలు ప్రతి ఒక్కటి కూడా
ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేస్తాం మేడం. రైట్, పోలవరం గురించి అలానే క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన మాట్లాడారు. మేడం పోలవరం ఎగ్జాక్ట్లీ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మేడం గత ప్రభుత్వములో మోడీ గారు పోలవరంకి కొన్ని అనేక వేల కోట్లు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన పథకాలు వాడుకున్నాడు. పనికిరాని పథకాలు కొన్ని ఉన్నాయి, ఆ పథకాలు వాడుకున్నాడు. ఇది మాకు అంత అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మేము ఎన్డీలో భాగస్వామ్యం కాబట్టి 100% నాకు తెలిసి రెండేళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తాం. మేము సవాల్ చేయట్లేదు, అనిల్ కుమార్ యాదవ్ లాగా లేకపోతే అంబటి రాంబాబు లాగా సవాల్ చేయట్లేదు. 100% పోలవరం పూర్తి చేసేస్తాం, ప్రజలకి అందిస్తాం. ఎందుకంటే పోలవరం అసలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మాకందరికి భవిష్యత్తు పోలవరం అనేది. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ని ఖచ్చితంగా కేంద్ర సహాయంతో చాలా త్వరగా ఎవ్వరు ఊహించని విధముగా పోలవరము త్వరలో కంప్లీట్ చేయబోతారు మేడం.